హలో అందరికీ ఈరోజు వీడియోలో మనం చూడబోతున్న రెసిపీ అన్నంలోకి చపాతీలోకి రెండిట్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్లా సెట్ అయ్యేలాగా పుదీనా చట్నీని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. ఇందుకోసం ఇక్కడ నేను 2 పుదీనా కట్టలను తీసుకున్నాను. పెద్ద సైజు పుదీనా కట్టలను తీసుకున్నాను. అలాగే 10 పచ్చిమిరపకాయలు, 6 వెల్లుల్లిపాయలు, 6 చిన్న సైజు ఆనియన్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అలాగే 50 గ్రాములు పల్లీలను తీసుకున్నాను. మొదటగా పుదీనాని రఫ్గా కట్ చేసి ఒక స్ట్రైనర్లోకి వేసి బాగా వాష్ చేయాలి. వాష్ చేసుకున్న పుదీనాను స్ట్రైనర్లోనే ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టి పల్లీలను వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. డ్రై రోస్ట్ చేసుకున్న పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చిని ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు కడాయిలోకి మరొక టీ స్పూన్ ఆయిల్ వేసి మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనా మొత్తాన్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి చింతపండుని ఒకసారి వాష్ చేసి యాడ్ చేయాలి. అలాగే కొన్ని వాటర్ని కూడా యాడ్ చేయాలి. లో ఫ్లేమ్లో అప్పుడప్పుడు కలుపుతూ ఈ పుదీనాని ఉడికించుకోవాలి. పుదీనా ఉడికాక స్టవ్ ఆఫ్ చేసి దీనిని కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇప్పుడు తాలింపు ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయిని పెట్టి 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీరను వేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపుని వేసి మరొకసారి మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన తాలింపు రెడీ అయిపోయింది. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం రోస్ట్ చేసుకున్న పల్లీలను యాడ్ చేయాలి. ఇది ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన పచ్చిమిర్చిని, వెల్లుల్లిపాయలు, 2 టీ స్పూన్స్ ఉప్పుని యాడ్ చేయాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడిని యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేయాలి. ఇప్పుడు జార్లోకి ఉడికించి పెట్టుకున్న పుదీనా మొత్తాన్ని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ చట్నీని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న తాలింపుని యాడ్ చేయాలి. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలను యాడ్ చేసి మొత్తం చక్కగా మిక్స్ చేయాలి. ఈ చట్నీలోకి ఉల్లిపాయలను ఎక్కువగా వేస్తేనే బాగుంటుంది. అలాగే ఇక్కడ మనం వేసింది పచ్చి ఉల్లిపాయ ముక్కలను. ఇవైతేనే పుదీనా చట్నీలోకి బాగుంటుంది. ఇప్పటి వరకు మీరు ఇలా ట్రై చేయకుంటే తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి బాగుంటుంది, అలాగే చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.